పాపములైనను నిర్దోషమైన రావాలను. ఎలాంటి తీసుకొని రావాలట? నిర్దోషం అంటే అర్థం ఏంట? దోషము లేనిది, జబ్బు లేనిది, కళంకం లేనిది, మచ్చ లేనిది, అటువంటి దాన్ని బలి అర్పించడానికి ఎవరు తీసుకురావాలి? ఆనాడు యూదులు తీసుకురొస్తే అప్పుడు యాజకులు బలి అర్పించి దేవునికి ఇచ్చేవారండి. అప్పుడు దాన్ని దేవుడు ఏం చేస్తారట? దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తారండి. అదేవిధంగా క్రొత్త నిబంధన కాలంలో ఇప్పుడు ఏంటంటే మన పరిస్థితి ఏంటంటే, మన శరీరం పరిశుద్ధంగా ఉండాలి. శరీరం బట్టి దేవునికి ఏం అర్పించాలట? మనం ఆత్మ సంబంధ బలులు అర్పించాలండి. ఆత్మ సంబంధ బలులు మనం ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి. అంటే అర్థం ఏంటంటే, మన సంఘానికి వచ్చినప్పుడు, సంఘంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ ఏం పని చేయాలి? మన ఆత్మ బలి అయిపోవాలటండి. సంఘంలో ఉన్నప్పుడు అర్థమవుతుంది చెప్తుంది. సంఘానికి వచ్చినప్పుడు ప్రతి క్రైస్తవురాలు కూడా సంఘంలో ఏమవ్వాలట? మన ఆత్మ ఏమైపోవాలి అక్కడ సంఘంలో? బలి అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు బలి అంటే రెండుగా చీలిపోవడం, అంతే కదా? ఒక పశువు వధిస్తే ఏమవుతుంది? రెండుగా చీలిపోద్దండి. అలాగా సంఘంలో వచ్చినప్పుడు సంఘంలో మనం ఏమవ్వాలంటే మన ఆత్మ ఏమైపోవాలట? బలి అయిపోవాలటండి. అంటే అర్థం ఏంటి? మన హృదయము దేవుని సన్నిధిలో ఏం చేయాలట? కుమ్మరించబడాలట. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన హృదయం ఏమవ్వాలి? హృదయం నలిగిపోయి విరిగిపోయి హృదయం బద్దలైపోవాలట. అలా బద్దలైపోతే దాని నుండి వచ్చిన దాన్ని దేవుడు ఆగ్రహిస్తారట. అది క్రొత్త నిబంధనమైన ఆత్మ సంబంధమైన బలి. ఆత్మ సంబంధం బలి అంటే ఆత్మలో ఏముంటుంది? ఆత్మలో హృదయం ఉంటుందండి. ఆత్మలు ఏమున్నాయి? ఆత్మలో హృదయం ఉంది, ఆత్మలో మనస్సు ఉంది. ఇవన్నీ ఏమవ్వాలట? విడిగిపోవాలి దేవుని సన్నిధిలో. అది ఆత్మ సంబంధ బలి అండి. ఒక వ్యక్తి సంఘానికి వచ్చి ఆరాధన రాకముందు ఏ విధంగా పరిస్థితి ఉన్నాడో అదేవిధంగా ఆరాధన జరిగిన తర్వాత కూడా అదే విధంగా మనసు కలిగి ఉంటే ఆ వ్యక్తి ఆరాధన చేయనట్టే, జరిగించినట్టే. ఆరాధనలో ఏముండాలి అండి? ఆరాధనలో మన మనసు నలగాలి, మన హృదయం విడిగిపోవాలి. ఆరాధనలో ఒక ఎమోషన్ రావాలి, ఒక ఫీలింగ్ రావాలి మనసుకి. అలా వచ్చినాడే మన నిజమైన ఆత్మ బలి అర్పించినట్టు అండి. సంఘంలో ఏదో మొక్కుబిడగా వచ్చేసి 2 పాటలు పాడేసి ఏదో వాక్యం వినేసి వాక్యంలో పడుకొని ఏదో మన దృష్టి ఎక్కడో పెట్టుకొని ఉంటే మటుకు అది ఆత్మ సంబంధ బలి అయితే అది కాదు. ఆ బలిని దేవుడు అంగీకరించడు. అలాంటప్పుడు మనం వచ్చినా ఉపయోగం లేదు, రాకపోయినా ఉపయోగం లేదండి. అమ్మో ఆరాధన రాకపోతే ఎవరైనా అంటారేమో, ప్రభుత్వ బదులు తింటే ఎవరైనా మనం విమర్శిస్తారేమో అనుకోవడం కాదండి. ఎవరు ఎన్నో పక్కన పెట్టండి, దేవుడు ఏమనుకుంటున్నాడు అది చూసుకోండి. దేవుడు ఏం చూస్తాడు? ఆరాధనకు వచ్చిన మనల్ని మన హృదయం చూస్తాడండి. నువ్వు పాటలు పాడుతున్నప్పుడు నీ హృదయం ఎలాగుంది, నీ మనసు ఎలాగుంది, నువ్వు దేవుణ్ణి మనసులో పెట్టుకుని పాటలు పాడుతున్నావా, నీ హృదయం ఆసక్తితో వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఇవే దేవుడు చూస్తాడండి. ఇవేమి చేయన్నాడు అది ఆరాధన కానేరదు, అన్నట్టు కూడా ఆరాధన కానేరదు. ఆత్మ సంబంధ బలిలో ఏముండాలి? ప్రధానంగా హృదయం ఉండాలి, హృదయం పనిచేయాలి. క్రైస్తవం అనేది ఒక వ్యక్తి యొక్క హృదయంతో ముడిపడిన సంబంధం అండి. క్రైస్తవం అనేది ప్రపంచంలో ఇతర మతాల్లో కాదండి. క్రైస్తవం సపరేట్ అండి, పూర్తిగా. క్రైస్తవం అనేది పూర్తిగా సపరేట్ అండి. ఎందుకంటే అది మన హృదయానికి లింక్ అయిపోయి ఉంటుందండి క్రైస్తవం అనేది. చాలామంది అర్పించినట్టు కూడా మన అనిజనులు అయితే దేవుని అర్పించడానికి ఏవో కొబ్బరికాయలు పట్టుకెళ్తూ ఉంటారు, కొంతమంది ఏవో దేవుడికి వస్తువులు పట్టుకెళ్తుంటారు. కానీ దేవుడు కోరుకుంది ఏంటంటే దేవుడు అవేం కోరడండి, దేవుడు హృదయాన్ని కోరుకుంటాడండి, హృదయాన్ని కోరతాడండి. మన పాట పాడుతున్నప్పుడు మన హృదయం ఎంత స్పందిస్తుంది, దేవుని ఉద్దేశించి మన హృదయం ఎంత మైమరిచిపోతుంది, ఎంత లీనమై పాడుతున్నావు దేవుని ఉద్దేశించి, నీ హృదయం ఎంత దేవుని పూజిస్తూ పాడుతున్నావు దేవుని ఉద్దేశించి, వాక్యం విన్నప్పుడు నీ హృదయం ఎలా స్పందిస్తుంది, నీ హృదయం ఏ విధంగా మారుతుంది, ఇవన్నీ కూడా దేవుడు చూస్తారండి. ఇవన్నీ చేయకపోతే, ఇవన్నీ జరగకపోతే మనం ఆరాధన చేసినట్టు కాదండి. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, మళ్ళీ చదువుకుందా వచనాన్ని. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమైన. ఇప్పుడు అర్పించే వ్యక్తి వారి మనసు ఎలా ఉండాలట, వారి శరీరం ఎలా ఉండాలట? పరిశుద్ధము అనే పదం వాడారు అక్కడ. పరిశుద్ధముగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను వందాలి. శరీరం ఎలాగే ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. శరీరం పరిశుద్ధంగా ఉండాలి. ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మను బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది. పౌలు గారు ఏమంటారంటే, ఒక వ్యక్తి నిజంగా ఎప్పుడు ఆరాధించగలంటే దేవునికి కేవలం ఆదివారం రోజే వచ్చి ఆరాధిస్తే అది నిజమైన ఆరాధన కాదండి. సోమవారం నుంచి శనివారం వరకు ఎవరైతే తమ శరీరాలు ప్రత్యేకపరుచుకొని తమ శరీరాలు పరిశుద్ధపరచుకొని ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి నిజంగా దేవుణ్ణి ఆరాధించగలడు. ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందుతామో అప్పటి నుంచి కూడా మన శరీరం చాలా విలువైందండి. ఆత్మ మాత్రమే కాదండి, మన శరీరం చాలా విలువైంది. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఎప్పటి నుంచి? బాప్తిస్మం పొందినప్పటి నుండి మన శరీరం చాలా విలువైందండి. పౌలు గారు ఇక్కడ ఎందుకు గుర్చి మాట్లాడతారంటే శరీరం గురించి. ఆ కాలంలో చాలామంది బానిసలుగా చేసుకుని వాడేవారండి. చాలామంది హీనంగా చూస్తారు. రోమన్స్ వారు మిగతా యూదుల్ని, పేదవారైన యూదులు కానీ మిగతా అనుజుల్ని బానిసలుగా చేసుకొని చాలా హీనంగా చూసేవారండి. వాళ్ళు కూడా ఏ ఫీలింగ్ ఉంటుందంటే, మేము బానిసలు, మా బతికింతే, మా శరీరాలు అయితే వాళ్ళు అనుకున్నారు. కానీ పౌలు గారు ఏమన్నారంటే, మీ శరీరము లోకం దృష్టిలో వాళ్ళకి విలువైంది కాకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టి మీ శరీరం ఎలా ఉంటుందట? చాలా గొప్పదే, చాలా విలువైంది. ఎందుకు గొప్పదంటే, మన శరీరంలో ఎవరు ఉన్నారట? బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు శరీరము చాలా విలువైంది దేవుని దృష్టిలో. అందుకే ఒక మాట ఏముంటుందంటే, 1 కొరింథీ పత్రిక 6:19 చదువుదాం ఒకసారి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ మాట అంటుంది పౌలు గారు. కొరింథీ సంఘం రాసి ఇదే మాట అన్నారా? మీ దేహము మీ సొత్తు కాదు. ఎప్పుడైతే బాప్తిస్మం పొంది ప్రభువులోకి వస్తామో అప్పటి నుంచి మన చందమండి. మనదంతా కూడా దేవుని సొత్తు అయిపోద్దాన్ని, మనదంతా కూడా ప్రభు సొత్తు అయిపోద్దాన్ని. మన శరీరం మంద కాదు, మన ఆత్మ మంద కాదు. అప్పటి నుంచి మన శరీరం ఎలా ఉంచుకో, పరిశుద్ధంగా ఉంచుకోవాలటండి. పరిశుద్ధంగా కాపాడుకోవాలి మన శరీరాన్ని. దురాలోచనలకు పరిశుద్ధంగా ఉండాలి, చెడ్డ కార్యకలాపాలు పరిశుద్ధంగా ఉండాలి. అలా పరిశుద్ధంగా కాపాడుకుంటూ శరీరాన్ని కాపాడుకుంటూ వచ్చు అలా ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఆరాధనకు వచ్చి ఏం చేయాలంటే, మనం మన ఆత్మ సంబంధ బలులు దేవునికి మనం అర్పించాలండి. ఇక్కడ ఏముందంటే పౌలు గారు మళ్ళీ రోమపత్రిక వెళ్ళిపోతే, దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాకొల్చున్నాను అంటాడండి. అక్కడ బతిమాకొల్చున్నాను అంటే పౌలు గారు అక్కడ బతిమాలుతాడు. ఎందుకు బతిమాలుతాడు అంటే, మన శరీరం మన శరీరం అర్పించుకోవడం అర్థం ఏంటంటే, మనమే సంపూర్ణంగా దేవునికి అర్పించుకోవాలి. పాత నిబంధనలో జంతువులు అర్పిస్తే, కొత్త నిబంధనలో మనమే అర్పణగా ఉండాలటండి. మన శరీరమే దేవునికి అర్పణగా ఉండాలటండి. మన శరీరమే దేవునికి అర్పణగా ఉండాలండి. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరం చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. మన ప్రవర్తన ఎందుకు సమర్థంగా మనం పరిశుద్ధంగా ఉండాలని. హెబ్రీ రాసిన పత్రిక 13:15-16 చదువుకుంటే, హెబ్రీ రాసిన పత్రిక 13:15-16. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, ఆయన నామమును ఒప్పుకొనుచు అట్టి యాగములు దేవునికి ఇష్టమని. ఇక్కడ మా జాగ్రత్త గమనిస్తే
మళ్ళీ చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13:15 చదువుకుంటే, కాబట్టి ఆయన ద్వారా మనము అంటే యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము అనగా ఆయన నామను ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. దేవునికి అర్పించుకోవడం అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించడం అండి. మన శరీరంగా అర్పించుకోవడం అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతియాగం చేయడం అంటే అర్థం ఏంటి అనగా ఆయన నామను ఒప్పుకొంచెం జిహ్వ ఫలం అర్పించుదాము. జిహ్వ ఫలం అంటే అర్థం ఏంటండి? మన నోటి ద్వారా దేవుని స్తుతించాలండి. ఎలా స్తుతిస్తాం నోటి ద్వారా దేవుణ్ణి ఎలా స్తుతిస్తాం? దేవుని నోటి ద్వారా పాటల ద్వారా స్తుతిస్తాం, ఇంకా వాక్యం చదవం ద్వారా ప్రార్థన ద్వారా స్తుతిస్తామండి. దేవునికి మనల్ని మనం అర్పించుకున్నట్టు అర్థం ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చేసే ఆ మనసు కలిగి ఉండడం అది స్తుతియాగం అండి. మనం రోజు దేవుని పాటలు పాడుతున్నామా? రోజు మనసులో ప్రార్థన చేసుకుంటున్నామా? రోజు మన నోటిని వాడుతున్నామా దేవుణ్ణి? సువార్త చేయడం కూడా స్తుతియాగమే. యాగం అంటే యజ్ఞం చేయడం అంటండి. యజ్ఞం అంటే ఇది భౌతిక యజ్ఞం కాదండి, ఆత్మ సంబంధమైన యాగం అంతా కూడా. ఉపకార ధర్మమును మర్చిపోకూడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకార ధర్మము ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి హెబ్రీ పత్రికలో. మనం శరీరంగా అర్పించుకున్నట్టు అర్థం ఏంటంటే 2 పనులు ఏంటంటే, మొదటగా దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే మనసు కలిగి ఉండడం, రెండోది ఏంటంటే ఉపకార ధర్మం చేయడం. ఉపకార ధర్మం అంటే అర్థం ఏంటి? సత్క్రియలు చేయడం. ఈ 2 పాయింట్లు జీవితం అంతా కలిగి ఉంటే ఆ వ్యక్తి దేవునికి తాను సమర్పించుకోవడం అండి. దేవునికి తాను సమర్పించుకోవడం. సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవడానికి పౌలు గారు అన్నారు రోమా సంఘానికి. ఆయనకు మనం సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకోవాలి? మనమే సమర్పించుకోవాలి దేవునికి. అంటే అర్థం ఏంటి? స్తుతియాగం చేయడం, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే పెదవులు కలిగి ఉండడం, దేవుణ్ణి మన మనసు మనమే పాడుకుందాం, రోజు స్తుతిద్దాం, కీర్తిద్దాం, దేవుని ప్రార్థిద్దాం. ఇవన్నీ స్తుతియాగం అన్నారు. స్తుతియాగం అంటే దేవునికి స్తుతులు చెల్లింప కలిగే మనసు కలిగి ఉంటాం. 2వ పాయింట్ ఏంటంటే ఎల్లప్పుడూ ఉపకార ధర్మం చేసే మనసు కలిగి ఉంటాం. నీ తోటి సహోదరుడు కష్టాల్లో ఉంటే మనం చూసి వెళ్ళిపోకుండా నీకు తోచినంత మనం సహాయం చేసే మనసు కలిగి ఉండడం, అది దేవునికి ఇష్టమైన యాగం అని మనకు గ్రంథం మనకి చెప్తుందండి. ఇట్టి సేవ రోమపత్రిక 12 చదువుకోండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ అని పదం వాడారండి. ఏంటో సేవ? దేవుని సేవ. మరికొన్ని వెర్షన్లో ఆ సేవ అనే పదానికి ఆరాధన పదం వాడారు. ఇట్టి సేవ యోగ్యమైనది అంటే ఇదే కరెక్ట్ అయినది, ఇది యోగ్యమైనది, ఇది సరి అయిన దగ్గర పౌలుగా చెప్పడం జరుగుతుందని. కాబట్టి మొదటి రోజుంతో మనం ఏం నేర్చుకున్నాం పిల్లారా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఎవరికి అర్పించుకోవాలట? దేవునికి సమర్పించుకోవాలి. అది ప్రతి క్రైస్తవుడు గుర్తెరగాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి ఆత్మ సంబంధ బలులు అర్పించే వరకు మనం ఉండాలి. కొత్త నిబంధనలో మనమే యాజకులం, మనమే బలు అర్పించేవారు మనమే. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సంఘానికి వచ్చినప్పుడు మనకు అక్కడ ఏం చేయాలి? అక్కడ బలి అయిపోవాలి. మనమే బలి అంటే అర్థం ఏంటి? మన హృదయము నరిగి విరిగిపోవాలండి. నిజంగా ఆరాధించేవాడు దేవుని సన్నిధిలో వాడి కంట్లో నీటి పొట్ట వస్తుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు త్యాగం నీ మనసు గుర్తెరగాలి. సంఘానికి వచ్చినప్పుడు దేవుని ప్రేమని గుర్తు రావాలి. సంఘానికి వచ్చినప్పుడు దేవుని గొప్పదనం గుర్తు రావాలి. అవన్నీ గుర్తుకొచ్చి నీ హృదయం కరిగి నీ మనసులో బాధ వచ్చి నీ కంట్లో నీళ్ళు రావాలి. అది నిజమైన ఆరాధన. సంఘానికి వచ్చి ఆరాధనకు వచ్చి మనం తిరిగి యథావిధికి వెళ్ళిపోతున్న నీ ఆరాధన జరిగించలేదు. నీ ఆరాధన నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే అర్థం. పాటలు పాడడంలో మన హృదయం స్పందించాలి. వాక్యం వినడంలో మన హృదయం స్పందించాలి. ప్రతి దాంట్లో హృదయం ఇంక్లూడ్ ఉంటుందండి. హృదయం లేకుండా మనసు లేక మన శరీరంలో ఒక్కటి ఇక్కడ ఉంటే దేవుడు దాన్ని అంగీకరించడం అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనమే సజీవంగా మనం దేవునికి మనం అర్పించుకోవాలి. అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దాన్ని సేవ అని పదం వాడారు. ఇదే నిజమైన సేవ అంటాడు పౌలు గారు. ఇదే నిజమైన దేవుని సేవ. నిజమైన దేవుని సేవ అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతించే మనసు కలిగి ఉండడం, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థించే మనసు కలిగి ఉండడం, అందరికీ ఉపకార ధర్మం చేసే మనసు కలిగి ఉండడం. తర్వాత ప్రతి ఆదివారం ప్రతి సంఘానికి వచ్చినప్పుడు ఆరాధన రోజున మన హృదయం బలి అవ్వాలి. అది దేవునికి నిజమైన సేవ అని పౌలుగా చెప్పడం జరుగుతుందని. తర్వాత 2వ మాట చదువుదాం.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమని ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుడి. అంటే మొదటి వచ్చినాక కంటిన్యూషన్ వచ్చినండి. ఇది ఏంటి వచ్చినామంటే మరొకరు ఆలోచిద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాద అని పదం ఉన్నది అక్కడ. మళ్ళీ మీరంటే ఎవరు అక్కడ? మీరంటే ఎవరండి అక్కడ? మీరంటే సంఘం. మళ్ళీ సంఘం పౌలు గారు ఏమన్నారంటే, అక్కడ మొదటి రోజులు ఏం చెప్పారు? దేవునికి సమర్పించుకోమని చెప్పాడు మిమ్మల్ని. మీరు చెప్పిన తర్వాత ఏమన్నారంటే దాని కంటిన్యూషన్గా మనకు వచ్చిన ఏముందంటే, మీరు ఈ లోక మర్యాద అనుసరింపక, లోక మర్యాద ఇక రెండు ఉన్నాయండి. ఏంటంటే మొదటగా లోక మర్యాదను ఒకటి ఉందండి. ఏంటిది? లోక మర్యాదను ఒకటి ఉంది. రెండోది ఏంటంటే, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మరొకటి పదం ఉంది. అదేంటిది? దేవుని చిత్తం. దేవుని చిత్తం. దేవుని చిత్తము. మీ హృదయాల్లో దేవునికి పూర్తిగా సమర్పించుకోవాలంటే మరొక పాయింట్ కూడా పౌలుగా చెప్తే ఏమన్నారంటే, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుటి వల్ల రూపాంతరం పొందిరని పౌలుగా చెప్పడం జరిగిందండి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఏంటంటే లోక మర్యాద అంటే అర్థం ఏంటి? లోక మర్యాద రెండు ఉన్నాయి. ఒకటి లోక మర్యాద, రెండోది ఏంటంటే దేవుని చిత్తము. క్రైస్తవులు కాకముందు మనందరం కూడా ఎక్కడ ఉన్నామంటే ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకాన్ని గలతీ పత్రిక మొదటి అధ్యాయం 4 చదువుకుంటే, అక్కడ పదం వాడారు. దయచేసి ఎవరో చదవండి. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 4 చదువుదాం. క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో విమోచింప. అక్కడ దుష్ట కాలం అని పదం ఉంది. ఆ కాలంలో ఉన్న పదం ఏదైతే ఉందో అదే గ్రీకు పదం ఇక్కడ వాడారు. అంటే ఇక్కడ లోకమన్నా కాలమన్నా ఒకటే సందర్భంలో ఆలోచిస్తే. అంటే దుష్ట కాలము అంటే లోకం అనేది అంటే ఇది ఒక దుష్ట కాలము. ప్రస్తుత దుష్ట కాలం నుండి మనలను విమోచింపబోలని మన పాపలను తను తాను అప్పగించుకొనెను. అంటే లోక మర్యాద అంటే లోక విధానాలు నడుచుకునే వ్యక్తులు. ఈ ప్రస్తుత లోక విధానాన్ని పౌలు గారు ఏమంటారంటే, మీరు ఈ లోకం మర్యాదను అనుసరింపక అర్థం ఏంటంటే, మీరు లోకంలో ఉన్నారు కానీ లోకంతో మీరు ఉండొద్దు, లోకంతో మీరు పాలువారి ఉండొద్దు, లోకపు క్రియలతో మీరు కలిసిమెలిసి పని చేయొద్దు. మీరు లోకంలో ఉన్నారు కానీ లోక మర్యాదను అనుసరింపొద్దు. మీరు లోకానికి మీరు లొంగిపోవద్దు అంటారు పౌలు గారు. లొంగిపోకుండా ఈ లోకంలో మరొక మంచిది ఉంది. లోకంలో ఉన్నదంతా చెడ్డదైతే లోకంలో మరొక ఏముందో మంచిది ఉందని. ఏంటి మంచిది? లోకమంతా చెడ్డదైతే లోకంలో మరొక మంచిది ఉంది. ఏంటి మంచిదంటే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఎలా ఉంటుందట? ఇది మంచిది. ప్రజెంట్ లోకంలో రెండు ఉన్నాయండి. ఒకటి లోక మర్యాద, ఇంకోటి ఏంటంటే దేవుని చిత్తము. దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుని చిత్తం అనేది ఎలాంటిదంటే, దేవుని చిత్తము ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమని పదం వాడారండి. దేవుని చిత్తము నిజమైనది, దేవుని చిత్తము మంచిది, దేవుని చిత్తము అనుకూలమైనది. మీరు దీన్ని పరీక్షించి తెలుసుకోండి దేవుని చిత్తం ఏంటో అన్నాడు పౌలు గారు. లోకం ఏం చేస్తుంటే ప్రియులరా, లోకం ఏం చేస్తుంటే మనల్ని ఒత్తిడి చేస్తుందండి. లోకం ఎలాంటిదంటే, లోకం తన వైపు మనల్ని లాగుతూ ఉంటుందండి. లోకం అంటే మరి ఏటో కాదండి. ఉదాహరణ మీకు అర్థం అవ్వాలంటే, లోకంలో ఉన్న మన స్నేహితులు, లోకంలో మన పొరుగువారు, లోకంలో ఉన్న మన జతపనివారు, మారు మనసులైన కుటుంబ సభ్యులు,
అవే కాకుండా లోకంలో ఉన్న వార్తాపత్రికలు కానీ, లోకంలో ఉన్న పుస్తకాలు కానీ, లోకంలో ఉన్న సినిమాలు కానీ, లోకంలో ఉన్న సీరియల్స్ కానీ, ఇవన్నీ కూడా లోక మర్యాదకు సంబంధించినవి. లోక మర్యాద అంటే ఇవన్నీ కూడా లోకంతో కలిసి ఉన్న దేవుని సంబంధం కానివి. లోకంలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపడంబాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని సంబంధమైంది కాదు, అది దుష్టుడి సంబంధమైంది. పౌలు ఏమన్నారంటే లోకంలో ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు వాటిని అనుసరించకుండా, వాటికి లొంగకుండా మీరు దేవుని చేతి మీద పరీక్షించుకోండి అన్నారండి అక్కడ. కానీ లోకపు వృత్తులు మనం ఏం చేస్తాయంటే, లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుందండి. ఎలా ఆకర్షిస్తూ ఉంటుంది? లోకము ఇప్పుడు స్నేహితులు ఉన్నారు, ఉదాహరణ స్నేహితులు ఉన్నారండి. లోకంలో స్నేహితులు ఉన్నారండి ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి ఏమంటారంటే, మరి పదరా మనం ఒక దమ్ము కొరదా ఉంటాడండి తన స్నేహితుడితో. అందరూ తాగుతారు కదా సమాజంలో, ఏమైపోయింది ఒకసారి తాగితే అంటాడు. మరి పదరా బీరు తాగుతాం పదరా బాగుంటుంది అంటాడు. మన యూత్ అంతా చేస్తారు కదా అంటాడు స్నేహితుడు. అలాగా యవనస్తుడిగా అటువంటి శోధన వస్తూ ఉంటుందండి. మన కొంతమంది అయితే పద ఒక సినిమాకి వెళ్దాం, సినిమా హాల్కి వెళ్దాం, లేకపోతే పద మనం ఒక పని చేద్దాం. లోకల్ దృష్టిలో అవన్నీ తప్పేం కాదు, లోకల్ దృష్టిలో అవన్నీ కూడా గొప్పవే. ఒకసారి మా సిస్టర్కి ఒక పెళ్లి సంబంధం చూసినప్పుడు ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం చూసినప్పుడు ఆ వ్యక్తికి త్రాగుడు అలవాటు ఉందండి. మా చెల్లికి ఒక పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి పెళ్లి కొడుకు త్రాగుడు అలవాటు ఉంది. ఎప్పుడో తాగుతారట, ఎప్పుడో డైలీ కాదు, ఎప్పుడో ఒకటి తాగుతారట. అప్పుడు మంచి సంబంధం, అప్పుడు మంచి ఉద్యోగం ఉంది, ఆసుపత్రులు ఉన్నాయి. మా చుట్టాలు ఏమన్నారంటే కొంతమంది, వాళ్ళు అన్యులు, వాళ్ళు క్రైస్తవులు కాదు మా చుట్టాల్లో. ఈ లోకంలో తాగడం కామన్ అమ్మ, ఏమైపోయింది తాగడం, ఎప్పుడో తాగుతారు కదా, ఏమైపోయింది అన్నారండి. అది ఎవరి కోణంలో తప్పు కాదు, లోకం దృష్టిలో తప్పు కాదండి. మీ పాయింట్ అర్థమవుతుందండి. లోకం దృష్టిలో తప్పు కాదు ఎప్పుడో వస్తుంది తాగడం. లోకం దృష్టిలో సీరియల్ చూడడం తప్పు కాదు. లోకం దృష్టిలో గర్ల్ ఫ్రెండ్ ఉండడం, బాయ్ ఫ్రెండ్ ఉండడం తప్పు కాదు. నిజంగా ఇప్పుడు చాలా భ్రష్ట సమాజం ఏర్పడిపోయింది. నిజంగా ఇప్పుడు భ్రష్టకాలం ప్రజెంట్ ఉంది లోకంలో, చాలా భయంకరంగా ఉంది సమాజం. నేను బస్సులో జర్నీ చేస్తూ ఉంటే ఆ యువకులు ఎంత దారుణంగా ఉన్నాడో బస్సులోనేనండి. కార్యకలాపాలు అన్నీ చండాలు అంతా బస్సులో అయిపోతున్నాడు ఇప్పుడు అంతా కూడా. చాలా అధ్వానం అంటే నిజంగా సమాజం నిజంగా జరుగుతుంది, రోజు చూస్తుంది కూడా. సమాజం బాగా చెడిపోయింది. ఇప్పుడున్న సినిమాలు కానీ, ఎస్పెషల్లీ సమాజం అంటే పూర్వం ఉన్న ఒక 30 ఏళ్ళ క్రితం ఎంతో కొంత మంచి ఉండేది సమాజంలో. ఎప్పుడైతే ఇంకా టెక్నాలజీ బాగా పెరిగింది, అప్పుడు ఏమైంది, ఇంకా టెక్నాలజీ పెరిగిన కదా పాపం ఎక్కువైపోయిందండి, పాపం మితిరిపోయిందండి. నిజంగా నేటి కాలంలో యవ్వనస్తులు చాలా భయంకరంగా ఉన్నారు లోకంలో. నిజంగా భ్రష్ట మనసు దేవుడు అప్పచెప్పిరేమో అనిపించింది నిజంగా. ఇటువంటి సమాజంలో మనందరం ఉన్నామండి. ఒక్కొక్కరికి ఒక రకం శోధన వస్తూ ఉంటుందండి. మనం ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక రకం శోధన ఉంటుందండి. ఆడవాళ్ళ ఒక రకం శోధన ఉంటుంది, మగ ఒక రకం శోధన ఉంటుందా? నాకు ఒకసారి కొంతమంది మా ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం ఇప్పుడు మనం పార్టీ చేసుకుందాం, బీర్ పార్టీ రారా అన్నారు నాకు ఒకసారి. నేను రాను బాబు నాకు అలవాట్లేదు, నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి దూరం ఎప్పుడు నా జీవితం ఎప్పుడు ముట్టలేదు. ఉదాహరణ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇలా శోధనలు వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆకర్షణలు వస్తూ ఉంటాయి. అది ఎవరికి వయసు తక్కువ సంబంధించి వస్తూ ఉంటాయి. ఒక యవనస్తున్న స్త్రీకి ఎలాగొస్తుందంటే ఒక పురుషుడి నుంచి ఒక శోధన వస్తూ ఉంటుంది, ఒక యవనస్తున్న పురుషుడికి ఒక యవనస్తు స్త్రీ నుంచి శోధన వస్తూ ఉంటుంది, ఒక వృద్ధాప్య స్త్రీకి తనకున్న కుటుంబ సభ్యుల శోధన వస్తూ ఉంటుంది. ఇలాగ క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడో వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాల శోధనలు వస్తూ ఉంటాయని పౌలు గారు ఏమన్నారంటే, మీరు వచ్చినప్పుడు కూడా మీరేం చేయాలంటే ఈ లోక భార్య మీరు అనుసరించద్దు, మీకు ఒత్తిడి చేస్తారు, మాలో కలిసిపోండి అంటారు. లోకం మాలో కలిసిపో, మాతో ఉండిపో అంటారు. కానీ మీరు పౌలు గారి మాట ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా లోకం తారుమారైపోయినా మిమ్మల్ని ఎంత ప్రేరేపించిన పాపానికి మీరు లోక మర్యాద మీరు అనుసరింపద్దు. అనుసరించకుండా
లోకంలో మరొకటి ఉందట. ఏంటది? దేవుని చిత్తం ఒకటి ఉంది. దేవుని చిత్తం ఉంది. ఆ దేవుని చిత్తం ఏదో తెలుసుకుని పరీక్షించో, దేవుని చిత్తం ఏదో తెలుసుకుని ప్రయత్నించి అన్నాడు పౌలు గారు అక్కడ. ఈ ప్రయత్నించడం ఆ జరిగే ప్రాసెస్లో ఏం జరగాలంటే, జరిగే ప్రాసెస్లో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొదట వలన రూపాంతరం పొందుడి. మీ మనసు మారి నూతన మొదటి వల్ల ఏమవ్వాలట? రూపాంతరం పొందాలట. రూపాంతరం పొందాల. రూపాంతరము ఇక్కడ పదం వాడారు. ఏంటి పదం అంటే రూపాంతర పదం వాడారు. రూపాంతరము. రూపాంతరం అంటే అర్థం ఏంటండి? రూపాంతరం అంటే దానికి ఆంతరంగిక మార్పు. ఆంతరంగిక మార్పు ద్వారా వచ్చే బాహ్య మార్పు అని అర్థం వస్తుంది తెలుగులో, అచ్చ తెలుగులో. అంటే లోన కలిగే మార్పు వల్ల నీ శరీరంలో వచ్చే మార్పుని రూపాంతర పదం వాడారండి. ఆంతరంగిక మార్పు అని అర్థం వస్తుంది. ఆంతరంగిక మార్పు. రూపాంతర పదము బైబిల్లో 4 చోట్ల కనబడుతుందండి. మొదటగా వచనం ఎక్కడ కనబడుతుంది? రూపాంతరము. యేసుక్రీస్తు రూపాంతరం చెందుతారండి. యేసువారు ఏం చెందారు? రూపాంతరం చెందినప్పుడు ఆయనకు ముందు ఏ శరీరం అయితే ఉందో రూపాంతరంతో అదే శరీరం రెండు ఒకటా వేరు వేరు ఉన్నాయా? మహిమ శరీరం వచ్చింది అప్పుడు రూపాంతరం పొందిన సందర్భంలో. మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి, ఇదిగో జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తు ఆయన రూపాంతరం చెందక ముందు ఒక శరీరం ఉందండి. రూపాంతరం చెందిన తర్వాత కొంతమంది రూపాంతరం చెందుతారు కదా, అప్పుడు యోహాను, పేతురు ఉంటారు కదా, శిష్యులు ఉంటారు కదండి. రూపాంతరం పొందినప్పుడు అప్పుడు ఆయన దేహం ఎలా ఉందట? తేజస్సుతో మహా విడితో ఉన్నారండి. అంటే చాలా ప్రకాశవంతంగా తెల్లగా ఉంటారండి యేసుక్రీస్తు. అంటే మహిమ శరీరం తెలుసుకుంటారండి. అది రూపాంతరం చెందని అంటాం మాకు తెలిసిన సందర్భమే. ఇప్పుడు యేసుక్రీస్తు మామూలు ఉన్న శరీరము ఇది ఒకటా వేరు వేరా? ఈ రెండు ఒకటే వేరు వేరా? మీకు ఈ పాయింట్ చెప్తే మీకు అర్థమైపోతాను. రెండు వేరు వేరు, ఒకటి కాదండి. యేసుక్రీస్తు రూపాంతరం చెందడంతో ఉన్న శరీరం వేరు, రూపాంతరం చెందిన శరీరం వేరండి. ఇది ఒకటి కాదండి, అది మహిమ శరీరం. అప్పుడు అది రూపాంతరం అన్నారండి. పౌలు గారు ఏమన్నారంటే మీరు కూడా రూపాంతరం చెందని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? మనం కూడా ఈ స్టేజ్లో ఎలా రావటం మనం అంటే మహిమ సరే మనం ఇప్పుడు మహిమ మనకు రాదు. పౌలు గారి ఉద్దేశం అర్థం ఏంటంటే మీకు ఇంకా ఉదాహరణ చెప్తాను చూడండి, క్లియర్ ఉదాహరణ. పూర్వము ఒక పురుగు ఉండేది. ఆ పురుగు ఏంటంటే గొంగళ పురుగు. గొంగళ పురుగు ఎలా ఉంటుంది చూడడానికి? చాలా అసహ్యకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ గొంగళ పురుగు ఉన్నప్పుడు దాని చుట్టూ మూలిళ్ళు మీకు తెలుసు కదా. గొంగళ పురుగు చూసారంటే అందరూ చూసారు కదా. అది చూస్తే ఆశించుకుంటామా దగ్గర తీసుకుంటామండి? ఆశించుకుంటాం. మా ఇంటి చుట్టూ అవి ఉన్నాయి దరిద్రం. నాకు ఎప్పుడో చూస్తే ఆశించుకుంటాను నిజంగా. ఇప్పుడు కొత్తగా ప్లేస్కి వెళ్ళాం ఊళ్ళో, నాకు అనిపిస్తుంటుందంటే దేవుడు కూడా ఎలాగ ఆశించుకుంటాడు కదా మనల్ని అనిపిస్తుంటాడు ఒక్కొక్కసారి ఆత్మీయంగా. నేనే ఆశించుకుంటాను గొంగళ పురుగు వస్తే, దేవుడు కూడా అలాగే ఆశించుకుంటాడు మనల్ని. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అండి మనం కూడా ఒకటి గొంగళ పురుగు ఉన్న వ్యక్తులే ఆత్మీయంగా, అవునా కదా? మనకి గొంగళ పురుగు చూసిన ఆశయం వస్తుందండి, అవునా కదా? మా దేవుడికి ఆశయం రాదు మనం చూస్తే? దేవుడికి ఆశయం వస్తుందండి ఎప్పుడుగా ఉన్నప్పుడు. గొంగళ పురుగు అది పరిపక్వ చెంది ఎలా మారుతుందట? సీతకు చిలుక మారుతుంది గొంగళ పురుగు. సీతకు చిలుక ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుందండి, రంగులతో ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా అందంగా ఉంటుందండి. అది చూస్తే దగ్గర చేసుకుని ముద్దు పెట్టాలనిపిస్తే అంత అందంగా ఉంటుంది సీతకు చిలుక. గొంగళ పురుగు ఎలా ఉంటుంది? అసహ్యకరంగా ఉంటుంది గొంగళ పురుగు. పౌలు గారు ఏమన్నారంటే మీ ఆత్మీయ జీవితం ఒకప్పుడు గొంగళ పురుగులో ఉండేదేమో, ఉన్నది అలాగే ఉన్నది. మీరు రూపాంతరం చెంది ఎలా మారాలంట? మనం సీతల చిలుకలు మారాలట. అదే రూపాంతరం అంటే. అర్థం ఏంటి తెలుసా? ఆత్మీయంగా మీరు లోకంలో ఉంటే లోక మర్యాదను వదిలించుకొని, లోక మర్యాదను తప్పించుకొని, లోక అలవాట్లకు దూరంగా ఉండి, లోక వ్యసనాలకు దూరంగా ఉండి మీరు రూపాంతరం చెంది దేవుని చిత్తం తెలుసుకోవడం నాడే అప్పుడు మీరు ఎలా మారుతారట? ఆత్మీయంగా సీతల చిలుకలు మారుతూ ఉంటారు అందరం కూడా.
అర్థమైందండి? దేవుని చిత్తం తెలుసుకుంటే అర్థం ఏంటండి? దేవుని చిత్తం ఎలా తెలుసుకోగలం? మనం ఎలా తెలుసుకోగలం దేవుని చిత్తాన్ని? మన చేతిలో ఉన్న ఈ గ్రంథమే దేవుడి చిత్తాన్ని తెలిపే పరిశుద్ధమైన గ్రంథం. ఈ గ్రంథం మించి ఇంకే గ్రంథం కూడా లోకంలో లేదు. ఈ గ్రంథం చదివితేనే దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుందండి. ఈ గ్రంథాలు ఏమున్నాయి? దేవుని చిత్తాన్ని తెలిసిన సంగతులు ఎక్కడ ఉన్నాయండి? ఈ గ్రంథాలు ఉన్నాయండి. అంటే పిల్లలు ఇక్కడ ఈ జాగ్రత్త గమనిస్తే మళ్ళీ మాట చదువుదాం. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన. అంటే రూపాంతరం అంటే అర్థం ఏంటి? రూపాంతరం అంటే మనసు మారి కొత్తది అవ్వాలని, అది రూపాంతరం అండి. రూపాంతరం అంటే అర్థం ఏంటండి? మనసు మారి కొత్తది అయిపోవాలటండి. నీ మనసు మారిపోయి కొత్తగా అయిపోవాలట, అది రూపాంతరం అండి. అదే రూపాంతరం. మనసు మాట అంటే అర్థం ఏంటి? మనసు అంటే అర్థం ఏంటి? మనసు అంటే ఆలోచనలు. మనసు అంటే అర్థం ఏంటండి? అంటే నీ ఆలోచనలు మారిపోయి కొత్తదైపోయి దేవుడి వెతికే ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు రూపాంతరం చెందినట్టండి. నీ మనసు మళ్ళీ లోకాల్లో ఉండిపోయి లోకంలో వెతుకుతూ లోకంలో నీ ఇష్టానుసారం బ్రతుకుతూ నువ్వు లోకాన్ని వెతుకుతూ ఉంటే నీ మనసు మారలేదు, రూపాంతరం చెందలేదు. రూపాంతరం చెందిన మనస్సు ఎలాంటిదంటే ఆ మనస్సు దేవుని సంగతులు వెతుకుతుంది, దేవుని సంగతులను పరిశీలిస్తుంది, దేవుని చుట్టూ తిరుగుతుంది. ఆ మనస్సు లోక సంబంధ మనస్సు ఎప్పుడు లోకం వైపు తిరుగుతూ ఉంటుందండి. రూపాంతరం చెందిన మనస్సు ఎప్పుడు కూడా దేని చుట్టూ తిరుగుతుంది? దేవుని చుట్టూ తిరుగుతుందండి. అంటే అర్థం ఏంటంటే ఈ ఆలోచనలన్నీ కూడా ఎటు ఉంటాయటంటే దేవుని వైపే ఉంటాయటండి. వాడు మనసులో ఏ ఆలోచన వచ్చా సరే ఆ ఆలోచన ఫిల్టర్ చేసి దేవుని వైపు కన్వర్ట్ చేసుకుంటాడండి. అది రూపాంతరం, నిజమైన రూపాంతరం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు నేటి పరిస్థితి ఎలా ఉందంటే అందరం కూడా రూపాంతరం చెందకుండా ఈ గొంగపురు స్టేజ్లోనే అందరూ ఉండిపోయారండి. క్రైస్తువులు అయినప్పుడు కూడా మనందరం ఎలా ఉండిపోయామంట? మనందరము ఇంకా రూపాంతరం చాలామంది చెందలేదట. మనసు మారలే, ఇంకా చాలామందికి మనసు మారలే. చాలామంది మనసు మారకుండా బయటికి క్రైస్తవులను చెప్పుకుంటూ మన సంఘంలో ఉన్నామండి. కానీ పౌలు గారు ఏమంటున్నారండి? నీ మనసు మారి నూతనం అవ్వాలి. నీ మనసు మారినంత వరకు కూడా నువ్వు దేవుని తెలుసుకోలేవు, నీకు దేవుని చిత్తం మీద నీకు అర్థమవ్వదు. అది నిజమైన రూపాంతరం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:8 చదువుకుంటే, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:8 చదువుదాం. పౌలు గారు అంటున్న మాట ఆలోచిద్దాం. కాబట్టి మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైననో మెప్పైన నుండి నడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నది. అంతేనండి. పౌలు అంటే మాట ఏంటంటే మెట్టుకో అంటే చివరిలో సహోదరులారా, ఏ యోగ్యతైనా ఉందంటే, ఏ మంచిగా ఉందంటే లోకంలో, ఏవి సత్యమైనవో అంటే ఏవి నిజమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి గొప్పదైనవో, ఏవి నిజమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి ముందు మీరు ఏమంతమని చెప్పాడు? ధ్యానం ఉంచుకున్నది, లక్ష్యం ఉంచడం. అంటే అర్థం ఏంటంటే లోకంలో చాలా అంశాలు ఉన్నాయి, లోకంలో మనకి ఇంట్రెస్ట్ కలిగి చాలా ఉన్నాయి, లోకంలో మనకు నచ్చినవి చాలా ఉన్నాయి. కానీ మీరు లోకంలో అవేం చూడద్దు. కానీ లోకంలో ఏవి అనుకూలమైనవి, ఏదో ఉత్తమమైనది, ఏది ఉందో అది దేవుని చిత్తము. మీరు దేవుని చిత్తాన్ని పరిశీలించండి, పరీక్షించండి. దేవుని వాక్యం మనకి సెలవిస్తుందండి. ఒక వ్యక్తి నిజంగా రూపాంతరం ఎలా ఉంటుందంటే పరిస్థితి మీకు చెప్తాను చూడండి. నేటి కాలంలో ఒక వ్యక్తి నిజంగా రూపాంతరం చెందితే ఆ వ్యక్తి ఎలా ఉంటుందో తెలుసునండి? ఎప్పుడు దేవుళ్ళని గడుపుతారటండి. సమయం దొరికితే దేవుని వాక్యం చదువుతాడు, సమయం దొరికితే దేవుణ్ణి ధ్యానిస్తాడు, సమయం దొరికితే పాటలు పాడతాడు, ఖాళీ దొరికితే ఫోన్లో దేవుడు సంగతులు చూస్తాడు.
అది రూపాంతరం చెందిన మనస్సు. రూపాంతరం చెందినప్పుడు ఏం చూస్తారు? ఫోన్లో వారు నచ్చిన చూసుకుంటాడు. వారికి ఆసక్తి కలిగించేవి, ఇంట్రెస్ట్ కలిగించేవి, వారి మనసుకి ఏది ఇష్టం అది చూస్తున్నాడు. అది రూపాంతరం చెందితే ఆడ ఆలోచన కూడా మొత్తం ఎలాగైపోతాయి? దేవుడి సంబంధం అయిపోతాయండి. మొత్తం దేవుడి సంబంధం. అప్పుడు దేవుడితో తహతహలాడతాడు. నిరంతరం దేవుడి ధ్యానాలు ఉంటాడు, నిరంతరం ప్రార్థనలు గడుపుతాడు, నిరంతరం సావాసనలు కడపడం ప్రయత్నిస్తూ ఉంటాడు. అది రూపాంతరం చెందిన మార్పు యొక్క స్వభావం. కానీ పిల్లరా, మన మనస్సు నూతనపరచబడాలి. మనస్సు నూతనపరచబడాలి. ఎవరైతే రూపాంతరం చెందుతారో అప్పుడు రూపాంతరం చెందాలని మనం ఏం చేయాలంటే ఇప్పుడు నుంచైనా ఇప్పుడు మన మనసు నిజంగా మారలేదంటే మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మనం దేవుని వాక్యాన్ని యొక్క పరిశీలించాలండి. ఎక్కువ గ్రంథం చదువుతూ ఉండాలండి. నిజంగా మీరు బైబిల్ని నిజంగా ఇష్టపూర్వకంగా చదివితే మీకు ఒక జీవితకాలం సరిపోదండి. ఒక ధ్యానించే వ్యక్తిగా చెప్తున్నాను, నాకు ఒక వచనం చదవడానికి ఒక వచనం నాకు ఒక రోజు పడుతుందండి దాన్ని ధ్యానించడానికి. వాక్యం చదవడం వేరు, ధ్యానించడం వేరండి. నా యొక్క వ్యక్తిగత సలహా ఏంటంటే ప్రతి క్రైస్తవుడికి మీరు అందరూ కూడా బైబిల్ ధ్యానించండి. చదువు వచ్చిన వాళ్ళు, రాయగలిగిన వాళ్ళు ఒక నోట్స్ పెట్టుకొని చక్కగా రోజు నిజంగా మనకి ఆన్లైన్లో నెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెటీరియల్స్ కొత్త చాలా వస్తాయండి సత్య సంబంధమైనవి. వాక్య లోతు పరిశీలించండి, వాక్యంలో మీరు మునగండి. నేను ఒకప్పుడు నాకు అంత వాక్యం లేదు, నేను ఒప్పుకుంటున్నాను. నాకు నిజం ఒకప్పుడు అంత మారుమనసులు, కానీ మారుమనసులు పొందిన తర్వాత వాక్య ధ్యానం లోతులు వెళ్ళినప్పుడు ఆ మాదిరిని రుచి చూశానండి స్వయంగా. వాక్యం లోతులు దిగుతానండి మనకి ఎలా ఉంటుందండి, మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాక్యం మనకు అర్థమైతే ఆ సంగతి మనం తెలుస్తుంటే మన మనసు ఆత్మ నెమ్మది దొరుకుతుందట. అది ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ గ్రహించుకోవాలండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా బైబిల్ స్టడీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు లోకంలో చాలా టెక్నికల్ చాలా వస్తాయి. అంటే పాపం బాగా మితిరిపోయిందండి. ఒక 100 ఏళ్ళ క్రితం ఉన్న పాపం ఇప్పుడు పాపం బాగా ఎక్కువైపోయిందండి. మన చిన్న అవకాశం ఇస్తే పాపం మన ఇంట్లో మన హృదయంలో చొరబడిపోద్దండి. అలా పాపం చొరబడి ఉండాలంటే మనం ఎప్పుడు కూడా దేవుడు చెప్తానే పరీక్షిస్తూ ఉండాలండి. అంటే ఏ విధంగా అంటే దేవుని వాక్యం పరిశీలించడము, దేవుని వాక్యం ధ్యానించడము, తర్వాత ప్రార్థన చేయడము. ఈ 3 కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా దేవుడు చెప్తాలో మనం ఉంటామని గ్రంథం మనకి సెలవిస్తుందండి. రోమిల్లో సుపత్రిక 6:4 చదువుకుంటే, రోమిల్లో సుపత్రిక 6:4 చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితేమే. బాప్తిస్మం అందరూ ఏమేమిట? బాప్తిస్మంలో నీటిలో ముంచిన కాదండి. బాప్తిస్మం సమాధి కార్యక్రమం అయిందండి. బాప్తిస్మంలో మనం బతికొండగా ఏమైంది? మనకి సమాధి చేయబడ్డాం బాప్తిస్మంలో. అది నిజమైన బాప్తిస్మం అండి. అది ఫీల్ అయిన వాళ్ళకి అర్థమవుద్దండి. బాప్తిస్మం నీటిలో ముంచిన కాదండి. బాప్తిస్మం మనం చచ్చిపోయాం, సమాధి చేస్తే మనకు ఆల్రెడీ సమాధి అయిపోయాం. ఇప్పుడు మనందరం కూడా క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు. మనందరం కూడా క్రైస్తవ ఏం ప్రతి వాళ్ళకి డ్యూటీ ఏంటంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుణ్ణి మహింపరచడమే డ్యూటీగా పెట్టుకోవాలండి. ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి. 1 కొరింథీ 10:31 చదువుకుంటే, 1 కొరింథీ 10:31 మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమ చెల్లించే విధంగా మనసు కలిగి ఉండాలండి. 1 కొరింథీ 10:30 చదువుకుంటే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినా దేవుని సమస్తంలో దేవుని మహిమ కొరకు చేయడం అన్న పౌలు గారు అంటారండి. రైసిన తర్వాత మనం ఏం పని చేసినా దానిలో ఏం కలగాలి? దేవునికి మహిమ కలగాలండి. మహిమ కలుగుతుందా? అటువంటి మహిమ వల్ల మనం అటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? నువ్వు ఏం పని చేసి ఏం కలగాలట? మహిమ కలగాలి. మత్తయి సువార్త చదువుకుంటే ఒకసారి యేసుక్రీస్తు అన్నాడు భూమి మీద ఉన్నప్పుడు. మత్తయి సువార్త 5:16 చదువుకుంటే అక్కడ ఏమన్నారు యేసుక్రీస్తు? చదువుదాం. మీ సత్క్రియల వలన దేవునికి వెళ్ళినప్పుడు కూడా మత్తయి సువార్త 5:16
మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అంటారండి యేసుక్రీస్తు. మీ సత్క్రియల వలన మీ తండ్రి మహిమపరచబడతాడు. మీ సత్క్రియలు మీ తండ్రి మహిమపరచబడతాడు. అర్థం ఏంటండి? మన లోకంలో ప్రత్యేక వ్యక్తికి సువార్త చెప్పడం పని లేదండి. మన మాటలు మన ప్రవర్తన స్థిరంగా నిలకడగా ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఆ వ్యక్తి మారుతారండి. మరొక వ్యక్తి ఈ వ్యక్తిని చూసి. ఇప్పటికీ మన మాటలు మళ్ళీ పూర్వ మాటలుగా ఉంటే, ఇప్పటికీ మన ప్రవర్తన పూర్వ ప్రవర్తనలో ఉంటే అప్పుడు ఏ వ్యక్తి మీద రాడండి. అప్పుడు నిజంగా సువార్త ప్రకటన పని లేదండి. క్రీస్తు సువార్త ప్రత్యక్షంగా మనం నోటు చెప్పాల్సిన పని లేదండి. నీ జీవన శైలి బట్టి నీ ప్రవర్తన బట్టి ఆ వాళ్ళే తిరిగి వస్తారండి. అంత గొప్ప శక్తి మన ప్రవర్తన పొందండి. కాబట్టి మన ప్రవర్తన మన జాగ్రత్త చూసుకున్నట్టు మనం పరిశీలించుకోవాలి. ఆఖరి మాట చదువు ముగించేద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 ముగించేద్దాం. కాబట్టి పిల్లరా, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 చదువుకుంటే, కాబట్టి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న మీకుండిన ఆశలో నుంచి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులే ఉన్న ప్రకారము మీరును సమస్తన ప్రవర్తన ఎంతో పరిశుద్ధులే ఉండడి. సమస్తన ప్రవర్తన ఉండలేదా? లేదా కొన్ని విషయాలు మాత్రం అన్నారండి. సమస్తం అంటే అర్థం ఏంటండి? అంటే నువ్వు ఉదయం లేచి రాత్రి పడుకున్న వరకు నువ్వు ఏవైతే చేస్తున్నావో, నువ్వు ఏవైతే చూస్తున్నావో, నువ్వు ఏ పనులు చేస్తున్నావో అది నీ ప్రవర్తనలో అది నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ సంస్థ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉన్న అక్కడ పేతురు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధ ప్రకారము నీ సంస్థ ప్రవర్తన ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలట. మనం ప్రతి విషయం ఎలా ఆలోచించాలంటే, అమ్మో నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని నిజమైన దేవుని కుమారుని పిల్లని కాబట్టి నేను ఈ పని చేయకూడదు, ఈ తప్పుని చేయకూడదు అని ఆలోచించే మనసు కలిగి ఉండాలట. ఆ మనసు ఎప్పుడు వస్తుంది? రూపాంతరం చెందితే దేవుని చేత పరిశీలిస్తే మనసు వస్తుందని. దేవుని చేత వెతకపోతే మనసు రాదు, ఎప్పటికీ రాదు, జీవితంలో రాదని. ఇక్కడ పిల్లరా, మనందరూ ఏం నేర్చుకున్నామంటే, దేవుడు కోరుకున్నది ఏంటంటే మన నుంచి మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, మన మనసును కోరుకుంటున్నాడు. మనసు మారిన వాడే నిజమైన క్రైస్తవుడు అవుతాను గ్రంథం చెప్తుందండి. పౌలుడు అదే చెప్పారండి. మీ మనసు మారి రూపాంతరం చెంది దేవుడి చిత్తాన్ని వెతికి సంఘానికి వచ్చి నిన్ను నువ్వు అర్పించుకొని ఆత్మ సంబంధ బలి అర్పించుకొని నీ హృదయాన్ని మనసును దేవుడి సంధిలో కొమ్మరించి నీ హృదయం విరణాలు కట్టుకొని దేవుడికి అర్పిస్తే ఆ హృదయం దేవుడు, ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తారండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు పౌలు గారు. ఇది కేవలం ఒక ఆదివారం మాత్రమే కాదు, కానీ నిరంతరం చనిపోయే వరకు కూడా మనం అలా కొనసాగిస్తూ ఉంటే అది నిజమైన సేవగా పరిగణించబడుతుంది దేవుని దృష్టిలో. అది దేవుని దృష్టిలో అనుకూలమైందండి. సజీవ యాగంగా అర్పించుకుంటే అర్థం ఏంటంటే, మన స్తుతియాగం చేయడం, దేవుని ఎల్లప్పుడూ స్తుతించే మనసు కలిగి ఉండడం, సత్క్రియలు చేయడం, మన ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండడం, పరిశుద్ధంగా ఉండాలి మనం చెక్ చేసుకోవడం, పరీక్షించుకోవడం, ఇవన్నీ మన అనుదిన జీవిత కార్యక్రమాలు చేస్తూ ఉంటే నిజంగా మనం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన జీవితం చూసి మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మన ప్రవర్తన చూసి లోకం కూడా మారే అవకాశం ఉంటుందండి. ఆ పిల్లలు ఎక్కడి నుంచి మనం ఏం చేద్దామంటే, మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం. సంఘానికి వచ్చినప్పుడు, ఆరాధన ఉన్నప్పుడు మన హృదయాన్ని దేవుడి సన్నిధిలో కొమ్మరిద్దాం. పాటలు పాడినప్పుడు హృదయంతో పాడదాం, ఆత్మతో పాడదాం, సత్యముతో పాడదాం. వాక్యం చెప్పినప్పుడు ఆత్మతో హృదయం వాక్యాన్ని మనం చెవులోకి ఎక్కించి మన హృదయంలో తీసుకుంటాం. చెప్పిన మాటలో మన హృదయం నిలబెట్టుకుని హృదయం ద్వారా మనం హృదయంలో మనం ఉంచుకొని దాని ప్రకారం జీవిద్దాం. ఇలా జీవిస్తే అప్పుడు మనం నిజమే క్రైస్తవులు అవుతాం. అది ఇటు భక్తికి, ఇటు సేవ దేవునికి చాలా ఇష్టమైన దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడు ఈ మాటని దీవించి ఆశీర్వదించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.